షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త. మధునామ్ పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. సుమారు 18 రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ని రోజు 2 సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది. హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర, పాదయాత్ర, అలాగే 2009 నుంచి 2019 వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో రూపొందించిన చిత్రం యాత్ర 2. గతంలో వచ్చిన యాత్ర సినిమాకి ఇది కొనసాగింపుగా తెరకెక్కించారు దర్శకుడు రాఘవ్. మొదటి భాగం మంచి ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీక్వెల్ గా వచ్చింది. గురువారం ఈ చిత్రం విడుదలై అద్భుతమైనటువంటి రెస్పాన్స్ సంపాదించుకుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మంచి కలెక్షన్లే తీసుకువస్తోంది. దక్షిణాది స్టార్ హీరోలు మమ్ముట్టి, జీవ, మరాఠీ నటి కేతకీ నారాయణ్, సచిన్ గడ్కర్, మహేష్ మంజ్రేకర్ నటించారు ఈ చిత్రంలో. ఏపీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకు మహీవి రాఘవ దర్శకత్వం వహించారు. పొలిటికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు మేఘా శివ నిర్మాతగా వ్యవహరించారు. ఫిబ్రవరి 8వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయింది ఈ సినిమా. పొలిటికల్ సర్కిల్లో హాట్ డిస్కషన్ కు కారణమైంది. 4వ రోజు ఈ చిత్రం వసూళ్లు ఎంత మేర వచ్చాయి, 5వ రోజు కలెక్షన్స్ ఎంత మేర తీసుకురానుందనేది ఒకసారి చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ గా రూపొందించిన యాత్ర 2 చిత్రంలో నటించిన ఆర్టిస్టుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషన్స్ అన్ని కలిపి 50 కోట్ల రూపాయల బడ్జెట్ అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించలేదు. అయినా మార్కెట్లోకి బాగా వెళ్ళింది. సొంతంగా రిలీజ్ చేశారు. ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో సుమారు 500 నుంచి 600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఓవర్సీస్ 100 లొకేషన్లో రిలీజ్ అయింది. ఈ సినిమా 3వ రోజు కూడా ఆక్యుపెన్సీ 32% వరకు కనిపించింది. 4వ రోజు 36% కనిపించింది. ముఖ్యంగా విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాల్లో మంచి ఆక్యుపెన్సీ వసూళ్లు తీసుకువస్తోంది. ఓవర్సీస్ లో ముఖ్యంగా అమెరికాలో యాత్ర 2 సినిమాకు మంచి స్టార్ట్ లభించింది. ఈ 4 రోజులు $2 లక్షల వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ జర్నీ మొదలుపెట్టింది. 6 కోట్ల వసూళ్లు తొలి రోజు దాటితే 2వ రోజు 4 కోట్ల రూపాయల వసూళ్లు, 3వ రోజు 4 కోట్ల రూపాయల వసూళ్లు, 4వ రోజు 4.5 కోట్ల వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక 24% వరకు నేడు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. 3 కోట్ల రూపాయల వసూళ్లు ఈ రోజు రావచ్చంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్ బట్టి 20 కోట్ల వసూళ్లు దాటినట్టు తెలుస్తుంది.